రకరకాల సో సోషల్ థీమ్‌తోని చాలా హిట్ సినిమాలు తీశారు. ఒక్కసారిగా జోనర్ మార్చి కౌబాయ్ సినిమా తీద్దామని చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటండి? అంటే మా ఆయనతోటి మేము ముందు తీసిన సినిమా 'చిరంజీవి' అనే టైటిల్ తోటి ఒక సినిమా చేసాం. అవును సార్. అది అంత సక్సెస్‌ఫుల్ సినిమా కాదండి అది. అవును. అది మేము మాకు డిసప్పాయింట్‌మెంట్ ఉంది దాని గురించి. అంత స్థాయి ఉన్న హీరో తోటి ఆ స్థాయి సినిమా చేయలేకపోయామే. అంటే చేయటానికి వేరే కారణాల వల్ల చేయాల్సొచ్చిందనుకోండి. అది వదిలేస్తే ఆయన స్థాయికి తగ్గ సినిమా కాదని ఆ డిసాటిస్ఫాక్షన్ మాకు ఉంటానే ఉందది. సో, మళ్ళీ ఆయన మాకు డేట్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏంటంటే, రొటీన్‌గా ఆయన రెగ్యులర్ సినిమాలు చాలా వస్తా ఉంటాయి. అది ఫ్యామిలీ డ్రామా అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అయన్నీ రెగ్యులర్‌గా చాలా వస్తా ఉంటాయి సినిమాలు. బట్ యూనిక్‌గా ఉండాలి మనం ఆయనతో ఈసారి చేయబోయేది. ఈ పక్కన ఇటువంటి సినిమా ఆయనది ఇంకోటి ఉండకూడదు. అంటే ఆయన ఇంతవరకు చేయని క్యారెక్టర్ చేయించాలి. అంటే మాకు ఆయన చేయని క్యారెక్టర్‌లు ఏమున్నాయంటే బాండ్ కూడా జేమ్స్ బాండ్ కూడా ఏదో ఒక తరహాలో చేశారు. అన్నీ చేశారు కానీ కౌబాయ్ సినిమా చేయలేదు అనేది గుర్తుకొచ్చి ఆయనతో కౌబాయ్ ఎందుకంటే ఆయనకి మ్యాసివ్ మార్కెట్ ఉంది ఆ రోజుల్లో. కౌబాయ్ సినిమాకి కాస్ట్ ఎక్కువ అవుద్దండి మిగతా సినిమాల కన్నా. సో, ఆయనకున్న మార్కెట్ దృష్ట్యా మనం ఆయనతోటి ఇది ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ ఆయన డేట్స్ ఇచ్చిన తర్వాత ఆయన దగ్గరికి స్టోరీ తర్వాత ముందు ఆయన కన్సెంట్ తీసుకోవాలి కదా! అసలు కౌబాయ్ చేయటానికి ఆయన కన్సెంట్ తీసుకున్న తర్వాతే స్టోరీ చేయాలి కదా! ఆయన దగ్గరికెళ్ళి సార్ ఈసారి మీరింతవరకు చేయనిదో క్యారెక్టర్ చేయాలని కౌబాయ్ చేద్దాం అనుకుంటున్నామండి అంటే, చాలా బావుంటది కౌబాయ్. నాకు కూడా ఎప్పటి నుంచో కౌబాయ్ చేయాలని ఉంది. కాకపోతే ఒక విషయం చెప్తాను ఆలోచించుకోండి మీరని అన్నారాయన. ఏంటంటే కౌబాయ్ కాస్ట్ ఎక్కువ అవుద్ది. మీకు అంత ప్రాఫిటబుల్‌గా ఉండదేమో ఆలోచించుకోమన్నారు. పర్వాలేదండి. మీ ప్రీవియస్ సినిమా ఆడకపోయినా మాకు ప్రాఫిట్స్ బాగా వచ్చినాయి. కానీ సాటిస్ఫాక్షన్ లేదు. కానీ ఈ సినిమాలో ప్రాఫిట్స్ తర్వాత అండి మాకు సాటిస్ఫాక్షన్ కావాలి. మీ స్థాయికి తగ్గ సినిమా తీసామని ఒక సాటిస్ఫాక్షన్ కావాలి. అయితే ప్రొసీడ్ అన్నారు. ఇక అక్కడి నుంచి మేమందరం కలిపి కూర్చొని టీమ్‌గా స్టోరీ మేకింగ్‌లోకి వెళ్ళామండి. ఓకే. సార్ ఈ చిత్రంలో మోహన్ బాబు గారు, చిరంజీవి గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అవునండి. వాళ్ళిద్దరిని అకామిడేట్ చేయడానికి ఎలాంటి కసరత్తు చేశారు? అంటే ఆ క్యారెక్టర్‌కి ఆలోచిస్తే అండి ఇందాక బయటలో చిరంజీవి గారు కూడా చెప్పారు. ఆ పూట మోహన్ బాబు తప్ప ఇంకెవరు చేసినా బాగోదండి ఆ క్యారెక్టర్. ఇంకెవరు అంత జస్టిస్ చేయలేరు ఆ క్యారెక్టర్‌కి. ఆయన విలన్‌గాను చేయగలడు, కామెడీ విలన్‌గాను చేయగలడు, కామెడీ చేయగలడు. సో, అన్ని రకాల ఒక రసాలు పోషించే ఒక కెపాసిటీ ఉంది మోహన్ బాబు గారికి. డైలాగులు చాలా కామెడీగా చెప్పడం అయన్నీ. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టు సత్యానంద గారు కూడా క్యారెక్టర్ బ్రహ్మాండంగా రాశారు. అసలు ఇవాల్టికి ఎప్పుడింటన్నా నవ్వొస్తది ఆ డైలాగ్. సో, ఆ మోహన్ బాబు గారుకి అంటే మాకు ఆ రోజుల్లో చాలా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గల్లా ఉండేవాళ్ళం మెడ్రాస్‌లో. మా బ్రదర్‌కి అంటే అందరికీ ఇష్టం. మా హీరోలందరికీ ఇష్టం. మోహన్ బాబు గారికి ఇష్టం. సో, నేచురల్‌గా మా బ్రదర్ అడంగానే ఎవ్వరు కాదనేవాళ్ళు కాదు. సో, ఇది ఇలా ఉంది. ఈ క్యారెక్టర్ నువ్వు తప్ప ఎవరు లేరు నువ్వు చేయాలంటే ఆయన హ్యాపీగా ఐ విల్ డూ ఇట్ అని చేశారు. సత్యనారాయణ గారి రియాక్షన్ ఏంటండి ఈ సినిమా మొదలుపెట్టే ముందు? మొదలుపెట్టే ముందు అదేనండి. ఆయనకి ఇంటి పెద్దగా బడ్జెట్ మీదే ఆయనకి భయాలుంటాయి గదండీ! ఇప్పుడు మేము ఏంటంటే ఒక యంగ్ యూత్‌లో ఒక ఆవేశంలో ఎలా అయినా చేయాలనుకుంటాం. బట్ ఒక ఇంటి పెద్దగా మరి కాస్ట్ ఎక్కువ అవుద్ది కదా! అంటే పర్లేదు వి కెన్ మేనేజ్. ఎందుకంటే డబ్బింగ్‌లు వస్తాయి దీనికి. ఈ టైప్ ఆఫ్ సినిమాలకి తమిళ్ డబ్బింగ్, హిందీ డబ్బింగ్‌లు అయన్నీ వస్తాయి. వి కెన్ మేనేజ్ పర్వాలేదంటే ఆయన గో అహెడ్ అన్నారు ఆయన కూడా. థ్యాంక్ యూ సార్. సార్ ఈ మధ్యకాలంలో రమా ఫిలిమ్స్ నుంచి సినిమాలు రావట్లేదు. కేజీఎఫ్ ఒకటి తర్వాత మీరెందుకు స్ట్రైట్ మూవీస్ తీయట్లేదు సార్? ఏదండి? స్ట్రైట్ మూవీస్ ఎందుకు చేయట్లేదు? స్ట్రైట్ మూవీస్ అంటే స్ట్రెయిట్ అంటే ఈ మధ్య మేము వేరే సినిమాలు కూడా డబ్బింగ్ లాంటివి కూడా ఏం చేయలేదు కదండి. అంటే కేజీఎఫ్ హొంబలే ఫిలిమ్స్ మా చిన్నబాబు హొంబలే ఫిలిమ్స్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. హొంబలే ఫిలిమ్స్ తెలుసు కదా, కాంతారా ఇవన్నీ తీశారు. సో దాంట్లో మా అన్నయ్య గారు అబ్బాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అది రమా ఫిలిమ్స్ సంబంధం లేదు యాక్చువల్గా, హొంబలే ఫిలిమ్స్ వాళ్ళది అది. ఇప్పుడు ప్రస్తుతం తీయపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి, ఆ రోజుల్లో మరి ఒక ప్రొడ్యూసర్‌కి ఎంత వాల్యూ ఇవ్వాలో అందరూ అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఆర్టిస్టులు గానీ, టెక్నీషియన్స్ గానీ. నిర్మాతని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నిర్మాతకి లాభపడాలి అని అందరూ అంత
ఒక దృఢంగా ఒక నిశ్చయంతో అంత కోఆపరేట్ చేసేవాళ్ళు. బడ్జెట్ ఒక కంట్రోల్లో ఉండేదండి మామూలుగా. మామూలుగా ఏంటంటే సినిమాకి రిస్క్ అనేది ఈ రేంజ్లో రిస్క్ ఉంటుందని ఆ రోజుల్లో తెలిసేదండి. ఇంత రిస్క్ ఉంటుంది, సినిమా యావరేజ్ అయినా ఈ రిస్క్ని మనం భరించగలగం అనే ఒక ఇది క్యాలిక్యులేషన్ ఉండేదండి. సినిమా అనేది ఎప్పుడైనా రిస్క్తో కూడిందండి. బట్ ఆ రోజుల్లో క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది ఒక అంచనా అందేది. మహా అయితే ఇంత రిస్క్ ఉంటుంది, అది మనం భరించగలం అనేది. ఇవాళ అసలు ఎంత అవుద్దో తెలియదు బడ్జెట్, ఎన్ని రోజులకి కంప్లీట్ అవుద్దో తెలియదు. సో అసలు రిస్క్ అనేది కూడా ఎంత అనేది తెలవట్లేదు. సో మనం ఆ రకమైన పరిస్థితుల్లో సినిమా తీసి ఇవాళ ఈ పరిస్థితుల్లో ఇమ్మడలేమో అని చెప్పి మనం ఇక వద్దనుకుంటున్నామండి. సార్ సత్యానంద్ గారు, ఆ, చిరంజీవి గారు సినిమా అంటేనే సత్యానంద్ గారు ఉంటారు, కథ విస్తరణ కానీ అన్ని చోట్ల